ఇజ్రాయెల్ గారు ఒక్క నిమిషం. ఇజ్రాయెల్ గారు ఇజ్రాయెల్ గారు ఇక్కడ ఇదంతా కూడా ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇజ్రాయెల్ గారు ఇక్కడ అవగాహన, నాట్ ఓన్లీ అభ్యర్థులు అందరికి కూడా అవగాహన కావాలి. ఇప్పుడు నేను ఇక్కడ డిబేట్ చేస్తూ ఉంటే కింద చాలా మంది కామెంట్లు పెడతా ఉన్నారు. స్పోర్ట్స్ లో ఏం జరిగిందో ఒకసారి దమ్ముంటే చెప్పు, ఆ డాక్యుమెంట్లు ఈ డాక్యుమెంట్లు చూపించడం కాదు అని చెప్పేసి నాకు కూడా సవాల్ విసురుతున్నారు. మీరు కూడా ఇప్పుడు కొన్ని అంశాల గురించి మాట్లాడారు. సార్ ఒకసారి ఆ డాక్యుమెంట్స్ ప్లే చేయండి. ఇది వచ్చేసి మీరు అంటున్నట్టే బ్రిడ్జ్ గేమ్ కి సంబంధించింది సార్. బ్రిడ్జ్ గేమ్ అనేది మైండ్ గేమ్. ఇది ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ప్యాకెట్ ఆడిచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల. బ్రిడ్జ్ గేమ్ లో వినండి సార్, బ్రిడ్జ్ గేమ్ లో ఒక్కరికి కూడా పోస్ట్ రాలేదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళేంటి స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి ఆ గేమ్స్ ప్రాధాన్యత క్రమం ఇచ్చేటువంటి సందర్భంలో బ్రిడ్జ్ గేమ్ కూడా ఒకటి ఉంది. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునేది కాదు. ఇప్పుడు మీరు కళ్ళ ముందు చూస్తున్నది వచ్చేసి పోస్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు. పోస్టులకు సంబంధించిన ఉద్యోగాల్లో బ్రిడ్జ్ గేమ్ ఉందా లేదా చూడండి. అలాగే రైల్వేకి సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్లో బ్రిడ్జ్ గేమ్ ఉందో చూడండి. బ్రిడ్జ్ గేమ్ 11వ నెంబర్లో ఉంది పోస్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాల్లో. తర్వాత 10వ నెంబర్లో ఉంది దేనికి, రైల్వేకి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిఎస్సిలో 40వ ప్రాధాన్యత క్రమంలో 40వ ప్రాధాన్యత క్రమం ఇచ్చారు. అసలు స్పోర్ట్స్ ఎన్ని ఉంటాయి, దానికి ఎన్ని రోస్టర్ పాయింట్స్ వస్తాయి, అసలు ఎంపిక ఎలా జరుగుతుంది, ఎంతమందికి. ఒక ఆయన నాకు మెసేజ్ పెట్టాడు, గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి కాకుండా బ్రాంజ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు అని చెప్పేసి. ఆ బ్రాంజ్ మెడల్ వచ్చిన ఆయన ఒలింపిక్స్ ఆడి ఉండొచ్చు, ఆ బ్రాంజ్ మెడల్ వచ్చిన ఆయన 2వ కామన్వెల్త్ గేమ్స్ ఆడి ఉండొచ్చు, ఆ బ్రాంజ్ మెడల్ వచ్చిన ఆయన ఏషియన్ గేమ్స్ ఆడి ఉండొచ్చు. కానీ గోల్డ్ మెడల్ వచ్చిన ఆయన అక్కడే ఆగిపోయి ఉండొచ్చు, తెలియదు. దానికి ఒక పర్టికులర్ నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలతో పాటు స్పోర్ట్స్ కోటాకి సంబంధించి నిజంగానే అక్రమాలు జరిగాయి అనుకుందాం. మీరు అనుకుంటున్నట్టే ఒక డైరెక్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను. ఈరోజు స్పోర్ట్స్ కి సంబంధించి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు, 3% డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నారు. అప్పుడు ఎందుకు అడగలేదు? ఈ డిఎస్సీ అభ్యర్థులు అప్పుడు ఎందుకు అడగలేదు? అలాగే విద్యార్థి సంఘాలు ఎందుకు అడగలేదు? అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు ఎందుకు అడగలేదు? వితౌట్ నోటిఫికేషన్, వితౌట్ ఎగ్జామ్ ఎందుకని వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పేసి నోటిఫికేషన్ ఇచ్చారు, దాని మీద ప్రకటన ఇచ్చారు. ఆ రోజు అడగల, ఈ రోజు ఫిలప్ చేశారు, డైరెక్ట్ గా ఎట్టేస్తారని అడుగుతున్నారు. నిజంగా అక్రమాలు జరుగుంటే 421 పోస్టులకు గాను 382 పోస్టులు ఫిలప్ చేశారు. ఇంకా 39 పోస్టులు ఖాళీగా ఉంటాయి, అమ్ముకోవచ్చు కదా. మరి ఎందుకు అమ్ముకోలేదు? మీరు చెప్తున్నట్టే అక్రమాలు జరిగాయి అనుకున్నారు. 39 మంది అర్హులు లేరు, ఇంకా అర్హులు లేరని చెప్పేసి పక్కన పెట్టేశారు ఆ పోస్టులు. ఇంత క్లారిటీగా అక్కడ కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే ఎందుకని సమాధానం చెప్పలేకపోతున్నారు? బ్రిడ్జ్ గేమ్ ఈరోజు ఏషియన్ గేమ్స్ లో ఉంది, కామన్వెల్త్ గేమ్స్ లో ఉంది, ఎట్ ది సేమ్ టైం దానికోసం సపరేట్ ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇంత స్థాయిలో ఆ గేమ్ కి అంత ప్రాధాన్యం ఉంటే దాంట్లో ఎవరికి పోస్టింగ్ ఇవ్వాల, కానీ జాబితాలో పెట్టారు. ఎందుకు పెట్టారంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి గేమ్ లిస్ట్ అది. నాట్ ఓన్లీ అది, నేను మీకు అక్కడ కనిపిస్తుంది, అందులో చూడొచ్చు. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఫిలప్ చేసిన ఉద్యోగాలు కూడా బ్రిడ్జ్ గేమ్ ఉంది. అలాగే రైల్వేకి సంబంధించిన ఉద్యోగాలు కూడా బ్రిడ్జ్ గేమ్ ఉంది. బ్రిడ్జ్ గేమ్ అనేది వాళ్ళు ఇచ్చినట్టు ప్రియారిటీ లిస్ట్ మాత్రమే. బ్రిడ్జ్ గేమ్ ఆడిన వాళ్ళకి ఇచ్చేశారు అనేది కాదు. ఇంకా 39 పోస్టులు మిగిలి ఉంటాయి. మరి అమ్ముకొని ఉండొచ్చు కదా. మరి దాని మీద ఎందుకు క్లారిటీ రావట్లేదు? ఒక్క నిమిషం మాట్లాడండి, టైం అయిపోతుంది సార్. రాజు గారు, పాలసీపై మీరు జారీ చేసిన జీవో సరైనది అనుకున్నప్పుడు, ఫోర్స్ పాలసీపై మీరు జారీ చేసిన జీవో సరైనది అనుకున్నప్పుడు డిఎస్సీ అక్రమాలు బయటకు వచ్చిన వెంటనే ఎందుకు సడన్ గా జీవోని ఎందుకు మార్చారు సార్? ఆ జీవోని ఎందుకు రద్దు చేశారు? ఆ జీవోని ఎందుకు రద్దు చేసి స్పోర్ట్స్ కోటా వాళ్ళైనా సరే మళ్ళీ పరీక్ష రాయాలని మళ్ళీ ఎందుకు జీవో తెచ్చారు సార్? ఇప్పుడు స్పోర్ట్స్ పాలసీపై మీరు జారీ చేసిన జీవో సరైన అనుకున్నప్పుడు డిఎస్సీ అక్రమాలు బయటకు వచ్చిన వెంటనే ఎందుకు ఆ జీవోని సడన్ గా రద్దు చేశారు? ఆ జీవో రద్దు చేసి స్పోర్ట్స్ కోటా వాళ్ళైనా సరే మళ్ళీ పరీక్ష రాయాలని మళ్ళీ ఎందుకు జీవో తెచ్చారు? ఎవరు రద్దు కోసం తెచ్చారు? సమాధానం చెప్పండి సార్. లేదు సార్, అదే వివాదం వచ్చింది కదా, మీరు అడుగుతున్నారు కదా. ఇప్పుడు మీరు అడుగుతున్నారు దానికి కాదు, అది తప్పు అని మీరు అడుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించినటువంటి వాడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎస్, ఓకే అంటుంది. అక్కడ అర్హులు లేరు కదా సార్. కాదు సార్, ఒక్క నిమిషం లాజిక్ మిస్ అవుతున్నారు మీరు. ఇక్కడ ఏంటంటే ముందు పెట్టిన డిఎస్సీలోనే 82 పోస్టులు మిగిలిపోయినాయి అంటే అర్హులు లేరు. సార్ ఒక్క నిమిషం వినండి ఇజ్రాయెల్ గారు సార్, ప్లీజ్. నాదొక చిన్న క్లారిటీ, నాదొక చిన్న క్వశ్చన్ సార్. ఎస్ మీరు చెప్పింది రైట్, 100%. నేను అంగీకరిస్తున్నా. నిన్న పెట్టినటువంటి డిఎస్సీ ఎగ్జామ్ లోనే 82 మంది అర్హులు లేరు, ఇంకా పోస్టులు మిగిలిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి డైరెక్ట్ పెడితే ఇంకా మిగిలిపోతాయి. దానివల్ల ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు నష్టపోతారు. ఆ విషయాన్ని మర్చిపోయారు మీరు. ఎస్ ఒక్క నిమిషం సార్. రామకృష్ణ గారు 1 మినిట్ సార్. ఇప్పుడు అడుగుతున్నది ఏంటి అంటే అప్పుడేమో డిఎస్సికి డైరెక్ట్ ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు దాన్ని రద్దు చేశారంటున్నారు. 82 పోస్టులు మిగిలిపోయినాయి. అర్హులు లేనప్పుడు ఏం చేస్తారు? వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయాలి కదా. సో కాబట్టి అర్హులు ముందు డిఎస్సిలోనే మిగిలిపోయిన పోస్టులు ఉన్నాయి కాబట్టి రెండో
డిఎస్సిలో మళ్ళీ వాళ్ళకి సపరేట్ కోటా పెట్టాల్సిన అవసరం లేదు, మిగిలిపోయి ఉన్నాయి పోస్టులు. కాబట్టి ఆ విధంగా జీవోని మార్చారేమో అనుకోవచ్చు కదా, ఏమంటారు?